నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. గతంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రూపురేఖలు మార్చిందని ఇప్పుడు గూగుల్ పెట్టుబడులతో విశాఖ రూపురేఖలు మారబోతున్నాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. కేవలం డేటా సెంటర్ మాత్రమే కాదని ఏఐకి సంబంధించిన అనేక కంపెనీలు విశాఖకు రానున్నాయని తెలిపారు. గూగుల్ పెట్టుబడులతో 1,00,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. అనేక చర్చల తర్వాతే ఇంత పెద్ద పెట్టుబడి రాష్ట్రానికి సాధ్యమైందని అన్నారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ది వికేంద్రీకరణే మా లక్ష్యమని పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్దికి పక్కా ప్రణాళికతో సీఎం చంద్రబాబు ముందుకు సాగుతున్నారని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ఎంఓయూలపై సంతకాలు చేయడం కాదు, ఆచరణలో చేసి చూపిస్తున్నట్లు వివరించారు. ఇది కేవలం ఒక డేటా సెంటర్ గురించే కాదు. కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఉంటుంది, రెన్యూబుల్ ఎనర్జీ ఉంటుంది, ఏఐకి సంబంధించిన అనేక కంపెనీలు కూడా విశాఖపట్నానికి వస్తాయి. కొన్ని రిపోర్ట్స్ కూడా మనం చూస్తే 25 టైమ్స్ మల్టిప్లయర్ ఎఫెక్ట్ ఉంటుంది ఈ పెట్టుబడుల వల్ల. 25 టైమ్స్ అలాంటి ఎకనామిక్ యాక్టివిటీ ఒక విశాఖపట్నంలోనే గూగుల్ చేయబోతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా అనేక మార్లు కలిసారు ఈ అంశం పైన. గౌరవ ప్రధానమంత్రి గారిని ఒక గూగుల్ పెట్టుబడిపైనే 2 సార్లు కలిసి డీటెయిల్స్ అన్ని గౌరవ ప్రధానమంత్రి గారితో చర్చించారు. కనుకనే ఒక ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది. మా లక్ష్యం ఒకటే, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని మంత్రి లోకేష్ మండిపడ్డారు. అన్ని రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటే ఏపీలో మాత్రం డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ నడుస్తుందని చెప్పారు. నవంబర్లో మరిన్ని శుభవార్తలు ఉంటాయన్న మంత్రి వైసీపీ పేటీఎం బ్యాచ్ తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. 2019 నుంచి 24 వరకు ఎవరు ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడేవారు కాదు. ఒక్కరు పెట్టుబడి పెట్టేదానికి వచ్చేవారు కాదు. ఓన్లీ విధ్వంసమే. అలాంటిది 16-17 నెలల్లో మీరు చూస్తే ఇన్వెస్ట్మెంట్స్ సెంటర్ ఆఫ్ డిస్కషన్ గా ఆంధ్ర రాష్ట్రం వచ్చింది. దీనికి ప్రధానమైన కారణం డబుల్ ఇంజిన్ సర్కారే కాదు, డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్. అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కారులనే, కానీ ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఉంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఏ స్థాయికి వచ్చిందంటే కేంద్ర ప్రభుత్వం కొత్త రిఫార్మ్స్ తీసుకెళ్లాలంటే డైరెక్ట్గా వాళ్ళు చెప్తున్నారు, ఇతర రాష్ట్రానికి కొంచెం టైం పట్టొచ్చేమో, ఆంధ్ర రాష్ట్రానికి మెసేజ్ పెట్టండి, ఒక ఫోన్ కొట్టండి, ఇమ్మీడియట్గా అయిపోతాయి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే గల్లా మాధవి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పట్టాభిపురం మెయిన్ రోడ్లో ఉన్న అబ్దుల్ కలాం విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లామాధవి మాట్లాడుతూ మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం 94వ జయంతిని పురస్కరించుకుని ఆయనకు నివాళులర్పించామన్నారు. ప్రతి క్షణం విద్యార్థులకు దిశానిర్దేశనం చేస్తూ యువతను ముందుకు నడిపిన మహనీయులని కొనియాడారు. ఆయన అడుగుజాడల్లోనే ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బాబు, కొల్లి అనిల్, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మనందరికీ తెలుసు ఏపీజే అబ్దుల్ కలాం గారు అనంటే ఒక వ్యక్తి, సాధారణ వ్యక్తి కాదు. మనకి పీపుల్స్ ప్రెసిడెంట్గా, మిసైల్ మ్యాన్గా, యూత్కి ఒక ఇన్స్పిరేషన్గా నిరంతరం ఆయన యొక్క జీవితం మొత్తం కూడా ఆయన గడిపిన శైలి మనందరికీ తెలిసిందే. ఆఖరి నిమిషం దాకా విద్యార్థుల కోసం, యువత కోసం ఆయన ఇచ్చిన ఉపన్యాసాలు కానివ్వండి, లేదంటే ఆయన జీవన విధానం కానివ్వండి, మనందరికీ కూడా మార్గదర్శకంగా నిలుస్తాయి. చాలా నిరాడంబరంగా ఎంతమందో మన ప్రెసిడెంట్షిప్ చేశారు, కానీ ఇండియాకి ఇంత నిడారంబరత ఉన్న ప్రెసిడెంట్ మనకి ఎక్కడా కూడా కనిపించరు అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా కూడా కీర్తి పొందిన ఏకైక మహోన్నత వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఎప్పుడూ కూడా యువత కలలు కనండి, వాటిని సాకారం చేసుకోవడానికి నిరంతరం కృషి చేయండి అని చెప్పే ఏకైక వ్యక్తి. అదేవిధంగా మనం ఫెయిల్యూర్ అని అంటే కింద పడిపోవడం కాదు, లెగవడానికి నిరాకరించడం అని చెప్పి యూత్ని ఎప్పుడు కూడా ఇన్స్పైర్ చేస్తూ ముందుకు తీసుకెళ్లే ఒక దార్శనికుడు ఏపీజే అబ్దుల్ కలాం గారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 94వ జయంతి వేడుకలు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి.
జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన అబ్దుల్ కలాం జయంతి వేడుకల్లో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం, నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇస్రో ద్వారా రాకెట్ తయారు చేసి ప్రపంచ అగ్రదేశాల సరసన భారతదేశాన్ని నిలిపిన మహనీయులు కలాం అని కొనియాడారు. తనకంటూ ఏమీ మిగిల్చుకోని నిరాడంబర వ్యక్తి అబ్దుల్ కలాం అని అన్నారు. ఆయన పేరును నగరంలో ఏదైనా ఆర్ఓబీకి కానీ ఆర్యూబీకి కానీ లేకుంటే ఏదైనా రోడ్డుకైనా పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంబటి మురళీకృష్ణ, నిమ్మకాయల రాజనారాయణ, ముస్లిం సోదరులు, ఇతర వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఏకత్వంలో భిన్నత్వం. ఈ భారతదేశం హిందూ దేశం అయినప్పుడు కూడా ఒక ముస్లిం ఈ దేశం కోసం ఏ రకంగా కష్టపడ్డాడు, ఈ దేశాన్ని అగ్రగణ్యాన్ని నిలబెట్టాడంటే ఈ దేశంలో డెఫినెట్గా ఏకత్వం భిన్నత్వం. అంటే అనేక మతాలు ఈ దేశాన్ని ప్రవహించేటువంటి భారతీయులు అనేక మతాల్లో ఉన్నారు. అందుకని అందుట్లో కులం చూడని వ్యక్తి, మతం చూడని వ్యక్తి. రాజకీయాల్లో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు నా మనిషి అనుకుంటారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా నా మనిషి అనుకుంటారు. అంటే ఇది ఓన్లీ అసెట్ ఆఫ్ ది నేషన్. భారతదేశంలో మరి అత్యంత సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని ఈ రోజున మనం ఈ విధంగా పండగలాగా చేసుకుంటున్నామంటే గర్వకారణం ఏంటంటే ప్రపంచ పటంలో భారతదేశం సైన్యం కానీ మన కాల్బలం కానీ మన ఆయుధ బలం, ఈరోజు ఆయుధ బలం ఇంత పటిష్టంగా ఉంది, ఈ రోజున ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది అంటే ఆ మహానుభావుడు ఇస్రో ద్వారా మనకి ఏదైతే రాకెట్లు ఇచ్చారో ఈ రోజు కూడా అవి చిరస్థాయిగా. కదులుతున్న రైలులు మహిళపై అత్యాచార యత్నానికి గుర్తు తెలియని వ్యక్తి యత్నించాడు. ఈ ఘటన గుంటూరు పెదకూరపాడు రైల్వే స్టేషన్ల మధ్య జరిగింది. సత్రగంజ్ నుంచి చర్లపల్లికి వెళ్తున్న రైలులో మహిళా బోగిలో ఒంటరిగా ఉన్న మహిళపై అత్యాచార యత్నంకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. ఆమె కేకలు వేయడంతో మొబైల్, హ్యాండ్ బ్యాగ్ లాక్కొని ట్రైన్ నుంచి దూకి పారిపోయాడు. కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు దర్యాప్తును చేపట్టారు. 2 నెలల క్రితం ఇదే తరహా ఘటన జరిగింది. జిల్లాలో ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాలు అధ్వానంగా ఉన్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి వై నేతాజీ మండిపడ్డారు. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా కార్యదర్శి వై నేతాజీ మాట్లాడారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ జిల్లాలోని హాస్టల్లో వసతులు సరిగా లేక విద్యార్థులు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్లనే స్టూడెంట్స్ అనారోగ్యం పాలవుతున్నారని చెప్పారు. వెంటనే సంబంధిత అధికారులు వసతి గృహాల్లో సరైన వసతులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ భావన్నారాయణ, కె నల్లికాంత్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు నివాసం ఉండేటువంటి హాస్టల్లో సౌకర్యాలు అత్యంత అధ్వానంగా ఉన్నాయి అని చెప్పేసి సిపిఎం పార్టీ పరిశీలనలో తేలింది. మన జిల్లాలో ఉండేటువంటి మంత్రి గారు లోకేష్ గారు ప్రభుత్వంలో కీలకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. స్వయంగా విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్నాడు. అటువంటి ఆయనకు సంబంధించినటువంటి ఈ జిల్లాలో విద్యార్థులు, అందులోనూ పేద విద్యార్థులకు సంబంధించినటువంటి వసతి సౌకర్యాలు కల్పించేటువంటి హాస్టల్లో పరిస్థితులు ఎంత అన్యాయంగా ఉండటం అని చెప్పేసి అనేటువంటిది సరైనది కాదు. మంత్రి గారు వెంటనే జోక్యం చేసుకొని వీటన్నిటినీ పరిష్కారం చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. రాజధాని ప్రాంతంలో భాగంగానే మంగళగిరి నియోజకవర్గం కూడా ఉంది. వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా ఆధ్వర్యంలో ఏపీజే అబ్దుల్ కలాం 94వ జయంతి వేడుకలు నిర్వహించారు. పాతగుంటూరు పోలీస్ స్టేషన్ ఎదుట ఉన్న మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నూరి ఫాతిమా మాట్లాడుతూ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం భారతదేశానికి మాత్రమే కాకుండా ప్రపంచానికి స్ఫూర్తిదాయకమైన నాయకులన్నారు. సాధారణ కుటుంబంలో పుట్టి కృషి, నిబద్ధత మరియు విద్యపై ఉన్న ఆసక్తితో దేశ అత్యున్నత స్థానాన్ని అధిరోహించడం ఆయన మహత్తర వ్యక్తిత్వానికి నిదర్శనమన్నారు. ఆయన చూపిన జ్ఞానం, క్రమశిక్షణ, సేవాభావం మార్గాన్ని మనమందరం అనుసరించాలని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, మహిళా నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఏపీజే అబ్దుల్ కలాం గారు మైనారిటీస్ అందరికీ నిజంగానే ఒక ఆణిముత్యంగా, మళ్ళీ ఇంకొకసారి దొరకని అరుదైన జమ్గా మిగిలారు. ఎందుకనంటే ఈరోజు ఒక మెసేజ్, ఒక సంకేతం, అందరికీ ఒక ఇన్స్పిరేషన్, చదువుకున్న వాళ్ళందరికీ
మరీ ముఖ్యంగా మైనారిటీస్కి చదువు ఉండాలి, చదువు ఉంటేనే ఈరోజు ఈ దేశానికి మనం ఏదైనా చేయగలుగుతామని చెప్పి ఆయన డిఆర్డిఓలో అలాగే ఇస్రోలో కూడా పనిచేసి ఈరోజు ఒక బిరుదు తీసుకొని ఆయన జీవితం అంతా కూడా ఒక ఇన్స్పిరేషన్లా మారి, ఎందుకంటే ఆయన చదువుకునే సమయంలో కూడా న్యూస్ పేపర్స్ వేసి దాని దగ్గర నుంచి గుజ్జనగూళ్లలోని వాకర్స్ ట్రాక్ లో కలాం ట్రస్ట్ అండ్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారతరత్న మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ నిర్మల శేషయ్య అసోసియేషన్ సభ్యులు మరియు వాకర్స్ తో కలిసి అబ్దుల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కలాం జీవితం ప్రతి ఒక్కరికి ప్రేరణ అని అన్నారు. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని దేశ రక్షణ రంగంలో తన మేధస్సుతో భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టిన మహానుభావుడు ఆయనని అన్నారు. ప్రతి విద్యార్థి, ప్రతి యువకుడు కలాం ఆశయాలను అనుసరించి దేశాభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. ఆయన కలల భారతాన్ని సాకారం చేయడం మనందరి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కనకమెడల అప్పారావు, వనుకూరి శ్రీనివాసరెడ్డి, పొత్తూరి రంగారావు, ఐ భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మన గుంటూరులో ఎన్నో వాకింగ్ క్లబ్లు ఉన్నాయి, వాకింగ్ ట్రాక్స్ ఉన్నాయి. అన్ని వాకింగ్ ట్రాక్ల కంటే కూడా మన గుజ్జన వాకింగ్ ట్రాక్ ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఆయన విగ్రహం ఇక్కడ పెట్టడం అసలు గుంటూరులో ప్రతి ఒక్కరికి స్ఫూర్తి. కాబట్టి ఆయన పుట్టినరోజున మనం ఆయనకి ఇచ్చే నివాళి ఏంటంటే ఆయన చెప్పిన సందేశం మనకు వరంగా, ఆయన చూపిన మార్గం మనకు రాజమార్గంగా, ఆయన చూపిన మార్గంలో మనం పయనించి ఈ సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని అనుకుంటున్నాను. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ఏటగ్రహారంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ది గుంటూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. జిల్లా కార్యదర్శి నక్కల వంశీకృష్ణ ఆధ్వర్యంలో ఏటగ్రహారంలోని మున్సిపాలిటీ కార్మికులకు చీరలు, పేద విద్యార్థులకు పుస్తకాలను విజేత పబ్లిక్ స్కూల్ గ్రౌండ్స్ లో పంపిణీ చేశారు. అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ తో కలిసి అభిమానులు, కార్యకర్తలు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు కార్యకర్తలు, నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, ఉమ్మడి గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు అడపా మాణిక్యరావు, విజేత పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. పారిశుద్ధ్య కార్మికురాలని మన సొంత కుటుంబ సభ్యులా చూసుకోగలుగుతూ ఉంటారు. అందుకనే ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ముందు మీతోనే ప్రారంభిస్తాం. ఎందుకంటే మీతోనే ప్రతిరోజు కూడా మొదలవుతుంది. మీరు లేదే ఎక్కడ కూడా పారిశుద్ధ్యం అనేది రాష్ట్ర దేశంలో ఎక్కడ ఉండదు. ముందుగా మిమ్మల్నే గౌరవించుకునే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు జనసేన పార్టీ చేపడుతూ ఉంటుంది. పదవి ఉన్నా పదవి లేకపోయినా ఆయన ప్రస్థానం మొదలైన దగ్గర నుంచి కూడా అన్ని వర్గాల వారికి, అన్ని రాజకీయ పార్టీల నాయకులకి తెలిసినటువంటి వ్యక్తి. ఏదైనా అవసరం ఉంటే ఆయన శక్తి కొలకి సహాయం చేసేటటువంటి వ్యక్తి కనుకనే ఇవాళ అధికారంతో సంబంధం లేకుండా ఆయన అభిమానించేటటువంటి వ్యక్తులు అన్ని కులాల్లోనూ, మతాల్లో. దానిలో భాగమే ఈ పూట ఇక్కడ ఈ కార్యక్రమం చేయడానికి. లేకపోతే కష్టం. మరొకసారి ఆ తరఫున కూడా ఆయనకి. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.